ప్రతి మనిషికి అహంకారం అనేది ఉంటుంది. కానీ కొన్ని సందర్భాల్లో కొంతమందికి బయటకు వస్తుంది. కొంతమంది అస్సలు అహంకారాన్ని ప్రదర్శించరు. కానీ కొంతమంది ప్రతి చిన్న విషయానికి అహంకారాన్ని ప్రదర్శిస్తారు. అవతలి వాళ్ళను హేళన చేస్తారు. అటువంటి నీతి కథ ఒకటి చెప్తాను. మనుషుల పేర్లతో కాకుండా జంతువుల పేర్లతో చెప్తాను. ఒక అడవిలో కుందేలు, ఎలుక మంచి స్నేహితులు. కుందేలుకు అహంకారం చాలా ఎక్కువ. ఎలుక కొంచెం కొంటె కోణంగి. ఎలుకను చూసినప్పుడల్లా నువ్వు నాతో సమానంగా పరిగెత్తలేవు అని ఎగతాళి చేసేది కుందేలు. రోజు ఇలా ఎగతాళి చేస్తుంటే మరొక ఎలుక విన్నది. ఆ ఎలుకతో అలా ఎగతాళి చేస్తుంటే ఊరుకుంటావేంటి? ఉండు, మనిద్దరం కలిపి ఒకేలా ఉంటాం కదా, నువ్వలా చూస్తూ ఉండు, ఆడికి గుణపాఠం నేను చెప్తాను అంది రెండో ఎలుక. సరేనంది మొదటి ఎలుక. మర్నాడు మామూలుగానే కుందేలు ఎలుకను నువ్వు నాతో సమానంగా పరిగెత్తలేవు అంటూ ఏడిపించసాగింది. అంటే నువ్వు వేగంగా పరిగెత్తగలనంటావు, మరి పందెం కాస్తావా అంది ఎలుక. ఎకిలి నవ్వు నవ్వుతూ ఓసినా పిచ్చి ఎలుకాయ్, గెలిచేద్దామనే అంటూ ఎగతాళి చేసింది కుందేలు. రేపు ఉదయమే ఇక్కడ నుండే పందెం మొదలు, పరుగు ప్రారంభం కాసుకో అని వెళ్ళిపోయింది ఎలుక. అబ్బో, చాలా ధైర్యం వచ్చేసింది అనుకుంది కుందేలు. అనుకున్నట్లే మర్నాడు ఉదయమే పందెం మొదలయ్యింది. తానే గెలుస్తానన్న అహంకారంతో ఎలుకను ముందు పోనిచ్చింది. ఎలుక కొంత దూరం వెళ్ళాక కుందేలు పరిగెత్తింది. దారిలో ఎక్కడా ఎలుక కనిపించలేదు కుందేలుకు. గమ్యస్థానంలో తనకు స్వాగతం చెబుతున్న ఎలకను ఆశ్చర్యంగా చూసింది కుందేలు. మళ్ళీ పందెమా అంది ఎలక. అహంకారంతో సరేనంది కుందేలు. అలా 10 సార్లు పరుగు పందెం జరిగింది. 10 సార్లు అదే తంతు. ఎలుకను ముందు వదిలేయడం, తను ఓడిపోవడం, ఎలుక గెలవడం జరిగింది. 11వ సారి మిత్రమా, అలసిపోయావా, మళ్ళీ పోటీకి వస్తావా అని అడిగింది ఎలుక. సిగ్గుతో తలను దించి నేనే ఓడిపోయాను అని ఒప్పుకుంది కుందేలు. అదే రోజు సాయంత్రం ఆ 2 ఎలుకలు జొన్న కంకులు తింటూ కనిపించాయి. అవి 2 ఒకేలా ఉండడంతో ఆశ్చర్యపోయింది కుందేలు. అప్పుడు మొత్తం కథ అర్థమయ్యింది కుందేలుకు. పందెం ఎవరు మొదలుపెట్టారో, పందెం ఎవరు ముగించారో కానీ మొత్తానికి కుందేలు అహంకారాన్ని వదిలించాయి. కుందేలును ఎగతాళి చేశాయి ఎలుకలు.